वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 44వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో బలరామకృష్ణులిద్దరు కూడా చాణూరు ముష్టికాదులతో మల్ల యుద్ధంలో తలపడటం జరుగుతున్నది. ఆ మల్ల యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ వీక్షిస్తున్నటువంటి మధురా నగర స్త్రీలందరూ కూడా ఈ బాలకిషోరాలని బలరామకృష్ణుని ఇద్దరిని కూడా చూసి ఏ విధంగా భావించారు, ఇది అధర్మం కదా, వాళ్ళేమన్నా వీరులైనటువంటి వాళ్ళు, మల్ల యుద్ధ నిపుణులైనటువంటి వాళ్ళు, ఆ కంసుడి యొక్క సేవకులు, వీళ్ళేమన్నా ఇంకా బాలురు, యవనం కూడా తెలియనటువంటి వారు, అట్లాంటి వాళ్ళతో యుద్ధం చేయటం ఏమిటి, ఇంతమంది తెలిసి కూడా ఏం చేస్తున్నారు, ఇది అధర్మం కదా అని చెప్పి నగర స్త్రీలందరూ కూడా ధర్మాధర్మ విచారణ చేయటం, ఇలాంటి చోట మనం ఉండటం కంటే వెళ్ళిపోవడమే మంచిదని చెప్పి కూడా భావించుకుంటున్నారు. అక్కడ కొంతమంది అట్లా భిన్న భిన్నమైనటువంటి స్త్రీలందరూ కూడా ఏ విధంగా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు అనేటువంటిది ముందుగా 15 శ్లోకాలలో చక్కగా వివరించారు వ్యాసుల వారు. వాటి యొక్క అర్థాలని మనం తెలుసుకుందాం. నేడు ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుతతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దశమస్కందం 44వ అధ్యాయం. శ్రీసుక ఉవాచ. సుఖయోగేంద్రుల వారు ప్రారంభిస్తున్నారు. ఇప్పటి వరకు నేమున్న కువలయాపీడాన్ని సంహరించినటువంటి స్వామివారు అవలీలగా దాని యొక్క దంతాలను భుజం మీద పెట్టుకుని ఆ చాణూరు ముష్టికాదులు ఎక్కడైతే మల్ల యుద్ధంలో ఉత్సాహంగా వీరిని ప్రోత్సహించారో ఆ రంగస్థలం వైపుకి నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ చాణూరుడు చూసి, ముష్టికాదులు చాణూరులు వీళ్ళందరూ చూసి చాణూరుడు స్వామిని ఆహ్వానించడం జరిగింది మల్ల యుద్ధంలోకి. అదంతా గత అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. మేము చిన్నవాళ్ళం కదా, మీరేమన్నా బలవంతులు, మల్ల యుద్ధ నిపుణులు, కాబట్టి మేమేమి ఎక్కడ అభ్యాసం చేయలేదు, అయినా సరే మహారాజు యొక్క ఆనందం కోసం అని చెప్పి మేము మల్ల యుద్ధంలో పాల్గొంటాము అని చెప్పి ఏమీ తెలియనట్టుగా బలరామకృష్ణ ఇద్దరు కూడా మల్ల యుద్ధంలో ప్రవేశిస్తున్నారు. శ్రీ సుఖ ఉవాచ. సుఖయోగేంద్ర వారు పరీక్షిత్ మహారాజుతో ఇదంతా కూడా వివరిస్తూ, ఏవం చర్చిత సంకల్పో భగవాన్ మధుసూదనః ఆససాదాథ చాణూరం ముష్టికం రోహిణీసుతః. ఏవం చర్చిత సంకల్పః, చర్చిత సంకల్ప అనొచ్చు, లేకపోతే నిశ్చిత సంకల్ప అనొచ్చు. ఈ విధంగా సంకల్పాన్ని నిశ్చయించుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవాన్ మధుసూదనః, ఆయన చాణూరం ఆససాద అధ ముష్టికం రోహిణీసుతః. శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నా చాణూరుడితో మల్ల యుద్ధం కుస్తీ పట్లు పట్టడానికి ప్రారంభించాడు. ముష్టికుడితోనేమన్నా రోహిణీసుతః, రోహిణీ కుమారుడైనటువంటి బలరాముడు ముష్టికుడితో తలపడ్డాడు. వీరిద్దరితో ద్వంద్వయుద్ధం చేయడానికి సన్నద్ధులై వాళ్ళని సమీపించడం జరిగింది బలరామకృష్ణులిద్దరూ కూడా. ఇక అక్కడి నుంచి ఒక 4 శ్లోకాలలో ద్వంద్వ యుద్ధంలో ఉండేటువంటి మెళుకువలు, పట్లు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది వర్ణించారు. వాళ్ళ యొక్క పట్లు మల్ల యుద్ధంలో
హస్తాభ్యాం హస్తయోర్బద్ధ్వా పద్భ్యామేవ చ పాదయోః విచకర్షతురన్యోన్యం ప్రసహ్య విజిగీషయా. హస్తాభ్యాం హస్తయోర్బద్ధ్వా, ఎదుటివాడి యొక్క చేతుల్ని వారి చేతులతో ఇలా గట్టిగా పట్టుకోవటం. హస్తాభ్యాం హస్తయో, వారి యొక్క ఇరు హస్తాలని వీరి యొక్క ఇరు హస్తాలతో పట్టుకుని గట్టిగా. పద్భ్యామేవ చ పాదయోః, అలాగే కింద పాదాలతో ఒకళ్ళు ముందుకి ఒకళ్ళు వెనక్కి మంచి గట్టిగా సపోర్ట్ కోసం అని చెప్పి నేలని అదిమి పట్టి ఒకళ్ళ కాలు వెనకాల ఒకళ్ళు మెలివేసి ముందుకి పోనీకుండా చేతులతో గట్టిగా పట్టుకుని ఒకళ్ళకొకళ్ళు అటు ఇటు బాహాబాహీలతో. విచకర్షతు అన్యోన్యం, విచకర్ష అంటే లాగటం, ఆకర్ష విచకర్ష, ఒకళ్ళకొకళ్ళు లాక్కోవడం, ఇట్లాగి అటులాగి ఇటులాగి అటులాగి. అన్యోన్యం ప్రసహ్య విజగీషయ, విజిగీష, జిగీష లేకపోతే విజిగీష ఏదైనా అనొచ్చు. విజిగీష అంటే జయించాలనేటువంటి కోరికతో, తపనతో ఒకళ్ళకొకళ్ళు జయించాలనేటువంటి జయేచ్ఛతో తమ వైపుకి లాక్కుంటున్నారు ఎదురుకుండా ఉన్నటువంటి వారిని. అరత్నీద్వే అరత్నీభ్యాం జానుభ్యాం చైవ జానుని శిరశీర్ష్ణో రసోరస్తావన్యోన్యమభిజఘ్నతు. ఈ రెండో పాదంలో జాగ్రత్తగా విడతీసుకుంటే గనక శిరః ఉరః, శిరసి ఉరసి అనేటువంటి పదాలు కనిపిస్తాయి మనకి. జుట్టు జుట్టు కర్ర కర్ర అన్నట్టుగానే ఇక్కడ యుద్ధంలో ఈ పట్లు పట్టేటప్పుడు ఎదుటివాడిని సమయాన్ని చూసుకుని విపరీతమైనటువంటి పిడిగుద్దులతోనూ మోచేతులతోనూ మోకాళ్లతోనూ శిరస్సుతోనూ లేకపోతే వక్షస్థలంతోనూ ఎదుటివాడిని గాయపరచడం అనేటువంటి అద్భుతమైనటువంటి విన్యాసాలను ఇక్కడ వ్యాసులు వారు వర్ణించారు. శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఆ చాణూరు ముష్టికులతో పోటీ పడుతూ అరత్నీ ద్వే అరత్నీభ్యాం, మోచేతులతో వీళ్ళ మోచేతులతో వాడిని గుద్దడం, అట్లా మోకాళ్ళతో మోచేతులపై మోచేతులతో, అంటే వాళ్ళ మోచేతుల పైన ఈయన యొక్క మోచేతితో వాళ్ళ మోచేతులు గట్టిగా కొట్టడం, మోతడం. అరత్నీ ద్వే, ఆ రెండు మోచేతులతో వాడి యొక్క రెండు మోచేతుల్ని గాయపరచడం అనేటువంటిది. జానుభ్యాం చైవ జానుని, జానువులు అంటే మోకాలు. ఆ చాణూర ముష్టికాదుల యొక్క మోకాళ్ళ పైన వీళ్ళ మోకాలతో పొడిచి పొల్ల పట్టడం. శిరః శీర్ష్ణ, వాడి యొక్క తలకాయని వీళ్ళ తలకాయలతో కుమ్మటం. మంచి పొగరెక్కినటువంటి పొట్టేళ్ళు లేకపోతే దున్నపోతులు రెండు వృషభరాజాలు కొట్టుకుంటే ఎలా ఉంటుందో, రెండు మదంచినటువంటి ఏనుగులు కుంభస్థాలతో కొట్టుకుంటే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. శిరశీర్ష్ణ, ఆ చాణూరుడి యొక్క శిరస్సుని బలమైనటువంటి దెబ్బతో ఈయన యొక్క శిరస్సుతో గాయపరచడం. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పదం చూసారా, ఉరహ, ఉరసహ ఉరస్తాత్ విడతీస్తే ఉరహ అనే పదానికి అర్థం వక్షస్థలము అని అర్థం. ఉరహ విసర్గ పోయి రకారం అనేటువంటిది వస్తుంది అక్కడ. ఉరసో ఉరస్తాత్, కాబట్టి వాళ్ళ యొక్క వక్షస్థలంతో వక్షస్థలాన్ని, శిరస్సుతో శిరస్సుని, మోచేతుల్ని, జానువులతో మోకాళ్ళతో మోకాళ్ళని అన్యోన్యం అభిజగ్నతు, ఒకళ్ళకొకళ్ళు అన్యోన్యం ఒకరికొకరు గాయపరుచుకుంటూ బాహువులతో బాగా గట్టిగా కొట్టుకుంటూ ఇలా దెబ్బ తీసుకోవాలనే ప్రయత్నాలతో మల్ల యుద్ధం చేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా. అభిజగ్నతు అంటే దెబ్బతీయటం, ఒకరినొకరు దెబ్బతీయటం. ఆ తర్వాత మరొక విధమైనటువంటి ఆ కుస్తీ పట్లలో ఉండేటువంటి విధానాలని వర్ణించారు ఇక్కడ రెండు శ్లోకాలలో. పరిభ్రమణము, విక్షేపము, పరిరంభము, అవపాతనము అనేటువంటి విన్యాసాలని చెప్తున్నారు ఇక్కడ. పరిభ్రామణ విక్షేప పరిరంభావపాతనై సర్పణైశ్చాన్యోన్యం ప్రత్యరుంధత. సర్పణైశ్చాన్యోన్యం ప్రత్యరుంధత. పరిభ్రామణము, పరిభ్రామణం అంటే చేతులతో గట్టిగా పట్టుకుని వాడిని చుట్టూత తిప్పడం. మనం చిన్నప్పుడు మన పిల్లల్ని ఈ విధంగా ఆడించినటువంటి గుర్తులు చాలా మందికి ఉంటాయి. పిల్లాన్ని మనం ఇట్లా రెండు చేతులతో పట్టుకుని మనం చుట్టూతో తిరుగుతూ ఉంటాం, వాడికి ఆనందిస్తూ ఉంటాడు ఏదో ఉయ్యాలు తిరిగినట్టుగా, జైంట్ వీల్ ఎక్కినట్టుగా. దాన్ని పరిభ్రామణం, ఎత్తుకుని చుట్టూతో తిప్పడం. అట్ట
చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళు చుట్టూతో తిప్పితే ఎలా ఉంటుందో అట్ట ఈ చాణూరుణ్ణి కృష్ణుడు, కృష్ణుడిని చాణూరుణ్ణి ఈ విధంగా వాళ్ళు పట్టుకుని తిప్పేటువంటి విన్యాసాలు చూస్తున్నారు. సరే, చాణూరుడు అంటే అంత ఎత్తున్నాడు, తాడి చెట్టు అంత ఎత్తున్నాడు, కృష్ణుడు అంటే చిన్న పిల్లవాడు. చాణూరుడు కృష్ణుడిని పట్టుకుని ఇట్లా తిప్పాడంటే పర్వాలేదు, కానీ చిన్న పిల్లవాడైనటువంటి కృష్ణుడు అంత చాణూరుని పట్టుకుని గిరగిరగా తిప్పాడంటే ఇంకేముంది వాడి పరిస్థితి. అట్లా పరిభ్రామణం, విక్షేపం. విక్షేపం అంటే విసిరి కొట్టడం, అవతలకి విసిరి కొట్టడం, ఎత్తి అవతలకి విసిరి కొట్టడం. పరిరంభ, పరిరంభ అవపాతనై. పరిరంభణము, అవపాతనము. పరిరంభణం అంటే గట్టిగా అదిమి పెట్టి భూమికేసి నొక్కి పట్టడం, కదలకుండా ఓ పట్టు పట్టడం, ఆ పట్టు పట్టేసి వాడిని కదలకుండా చేయటాన్ని, నొక్కి పట్టడాన్ని పరిరంభణం అంటారు. అవపాతనై. అవపాతనం అంటే తోసేయటం, విసిరి కొట్టడం, పడేసి కొట్టడం అని అవపాతనం. ఇట్లా విక్షేపణము, అవపాతనము మొదలైనటువంటి కింద పడేయటాన్ని అవపాతనం అంటారు. ఈ విధమైనటువంటి అలాగే ఉత్సర్పణ అపసర్పణై. ఉత్సర్పణము అనేటువంటి పదం ఇచ్చారు సార్. ఉత్ అనేటువంటి పదమే అంటే వాడిని విడిచిపెట్టేసి తోసేసి ముందుకు వెళ్ళటం ఏదైతే ఉంటుందో దాన్ని ఉత్సర్పణం అంటారు. అలాగే అపసర్పణం అనేటువంటిది ఉంది. అపసర్పణం, అపసర్పణం అంటే వాడిని ముందుకి తోసేసి వీళ్ళు వెనక్కి వెళ్ళటం అనేటువంటి అప ఉప అనేటువంటిది రెండు పదాలు ఇచ్చారు. ముందుకు వెళ్ళేటువంటి వాడిని తోసేసి ముందుకు వెళ్ళటము, తోసేసి వెనక్కి వెళ్ళటం అనేటువంటి రకరకాల భంగిమలతో అన్యోన్యం ప్రత్యరుంధత. అన్యోన్యం ఒకరినొకరు వాళ్ళ ఇంకా రకరకాలైనటువంటి పట్లతో చాణూరు ముష్టికలతో ద్వంద్వ యుద్ధాన్ని జరపడం సాగుతూ ఉన్నది. అవరుంధతం అనే పదానికి అర్థం అంటే నిరోధించుట, అంటే ఎదుటివారి యొక్క ప్రయత్నాల్ని ద్వంద్వ యుద్ధంలో అవతల వాళ్ళు నిరోధిస్తూ ఉన్నారు. ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రయత్నాలన్నీ విఫలమయ్యేట్టుగా ఇంకొన్ని పద్ధతులను కూడా వర్ణించారు ఈ శ్లోకంలో. ఉన్నయనై చాలనై స్థాపనైరపి పరస్పరం జిగీషంతావపచక్రతు ఆత్మనః. ఉత్థాపనై ఉన్నయనై చాలనై స్థాపనైరపి. దీంట్లో ఉత్థాపనము, ఉన్నయనము, చాలనము, స్థాపనము మొదలైనటువంటి రీతులు ఏవైతే ఉంటాయో, మొదలైనటువంటి గతులు, ఆ కదలటంలోనూ పట్లు పట్టడంలో ఉండేటువంటి మెళుకువల్ని వర్ణిస్తున్నారు. ఉత్థాపనై. ఉత్థాపనం అంటే ఈ పాదాలని మోకాలని పిండి పిండి చేసి బాగా పడతొక్కి కింద పడేసేసి గట్టిగా వాటిని నొక్కి పెట్టేసేయడం, మెలితిప్పేయడం మొదలైనటువంటివన్నీ చేస్తూ వాళ్ళని లేవనీయకుండా చేయడం అన్నమాట. ఆ తర్వాత పరదేశి ఇక వాడికి ఓపిక లేనప్పుడు పైకి లేపి వాడిని విసిరి కొట్టాలి. అట్లా అనేకమైనటువంటి దండోపాయాలు ఇవన్నీ కూడా. దాన్ని ఉత్థాపనై. ఆ తర్వాత ఉన్నయనై. ఉత్నయనము అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఉన్నయనము అంటే నయనము అంటే నేత్రము, ఉన్నయనం అంటే ఆ కళ్ళు పైకెత్తి చూడటాన్ని ఉన్నయనం అంటారు సాధారణంగా. కానీ ఇక్కడ కుస్తీ పట్లలో ఉండేటువంటి దానికి అసలైనటువంటి అర్థం ఉన్నయనై అంటే ప్రత్యర్థి ఎవరైతే ఉంటారో ఆ శత్రువుని రెండు చేతులతో పైకి లేపి వాడిని ఎక్కడ పడితే అక్కడికి తీసుకువెళ్తూ ఉండడం, తిప్పడం మొదలైనటువంటి ఉన్నయనం. ఉత్ నయనము అని అర్థం, పైకి ఎత్తి వాడిని తీసుకువెళ్ళి అక్కడి నుంచి బండ నుంచి బ్యాట్మన్ కొండపై నుంచి కింద పడేయడం. అట్లాంటివి ఏవైతే ఉంటాయో దాన్ని ఉన్నయనం అంటారు. చాలనై స్థాపనైరపి అన్నారు. చాలనము అంటే మనకి కటి ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ కటి దగ్గర వాడి యొక్క వస్త్రాన్ని గట్టిగా పట్టుకోవడం, ఆ నడుం ప్రదేశంలో గట్టిగా పట్టుకోవడం, లేకపోతే చుట్టూతో గట్టిగా చేతుల చుట్టూ వాడి నడుని గట్టిగా ఇలా పెనవేసేసి బంధించేసి ఆ తర్వాత వాడిని గట్టిగా ఎక్కడ తోసివేయాలో అటువైపు తోసివేయడం చాలనం అంటారు. స్థాపనై. స్థాపనము అంటే చేతుల్ని పాదాలని ఒకటిగా చేసి గట్టిగా ఒడిసి పట్టడాన్ని, పీడించడాన్ని, గట్టిగా నొక్కి పారేయడాన్ని స్థాపనం అంటారు. వాడు ఉన్న ప్రదేశంలోనే ఉంటాడు. భీమసేనుడు మహాభారతంలో కీచుకుని ఈ విధంగా చివరికి ఈ విధంగా చంపుతాడు. ఇట్లాంటి ద్వంద్వ యుద్ధమే భీమసేనుడికి కీచుకుడికి మధ్యలో జరిగినప్పుడు చివరికి కీచకుడిని యొక్క చావు చూసి అందరూ ఔరా అన్నారు, ఆశ్చర్యపోయారు ఒక్కసారిగా. అంత భయంకరమైన కుక్క చావు చచ్చాడు నీచుడు భీమసేనుడి చేతిలో. వాడి తల, మొండెము, శరీరము, కాళ్ళు, చేతులు అన్నీ కూడా పొట్టలోకి దూర్చేశాడండి భీమసేనుడు.
తల చేతులు కాళ్ళు అన్ని ఎక్కడ ఉన్నాయంటే వాడి పొట్టలో కుక్కి పెట్టాడు, పిండి పిండి చేసి. ఎవరన్నా ఒక బంతిలాగా ఒక కాలుతో ఒక తంతే ఎగిరవతల పడేట్టు ఉన్నాడు వాడు. సేవకులు చూసి ఆశ్చర్యపోయారు. ఈ విధంగా కూడా చంపచ్చా, ఇన్ని రకాలుగా చంపచ్చా అని. అంటే భీమసేనుడికి ఉన్నటువంటి కోపం చూడండి ఎట్లా ఉంటుంది వాడితో పెట్టుకుంటే. అమ్మో అమ్మో బీభత్స బాబాయ్. స్థాపనైరపి, స్థాపనం అంటే అది, అంటే కాళ్ళు చేతులు బాగా అదిమి పట్టి పిండి 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 కొట్టేసి వాటిని అన్నింటినీ ఏకం చేసి పారేయడం శరీరాన్నంతా. ఈ విధంగా పరస్పరం జిగీషంతౌ అపచక్రతురాత్మన, పరస్పరం జిగీషంతో ఒకరికొకరు జయించాలి, వీళ్ళ మీద నేను గెలవాలి, వీళ్ళ మీద నేను గెలవాలి అనేటువంటి వాళ్ళిద్దరూ, ఇటు బలరామకృష్ణులు అటు చాణూరముష్టికులు ఇద్దరు కూడా ద్వంద్వ యుద్ధంలో గెలవాలనేటువంటి జయచ్ఛతో వివిధమైనటువంటి రీతులలో పద్ధతులతో పోరాటం ప్రారంభించారు. ఇదే మహాభారతంలో మళ్ళీ యుద్ధంలో కూడా ఇట్లాంటి పద్ధతులనే చెప్తుంటారు. దుర్యోధనుడు భీముడితో పోరాడుతున్నప్పుడు ఎన్ని రకాలుగా యుద్ధాలు ఉంటాయో, గదా యుద్ధంలో ఎన్ని మెళుకువలు ఉంటాయో అవన్నీ వర్ణిస్తారు వ్యాసులు వారు. పూర్వకాలంలో ఉన్న మెళుకువలు యుద్ధ విద్య. ఇంకా విషయం ఏంటంటేనండి, ఈ మల్ల యుద్ధంలో ఇప్పుడు చెప్పినటువంటివన్నీ ఇప్పటికీ కూడా కొన్ని దక్షిణాది ప్రాంతాలలో పాటిస్తున్నారు, ఇవన్నీ ఆచరిస్తున్నారు. ఇన్ని రకాలైన రీతులు ఉన్నాయి. ఇది మన అద్భుతమైనటువంటి సంస్కృతి, మన కల్చర్. మల్ల యుద్ధ నైపుణ్యం అయితే కొట్టుకోవడానికి కాదు, ప్రదర్శనకి మాత్రమే. ప్రదర్శనలో మల్ల యుద్ధంలో దక్షిణాది కేరళ ప్రాంతాల్లో, కర్ణాటక ప్రాంతాలు, తమిళనాడు ప్రాంతాలు ఇట్లాంటివి బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఉత్తరాది ప్రాంతాల్లో కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి ఇట్లాంటి మల్ల యుద్ధం. ఈ పట్లన్నీ ఉన్నాయి. వీటితో విదేశాల్లో కొన్ని కోట్ల వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి, రకరకాల పేర్లు పెట్టి. దాని ఏదో WWF అంటారు, దాన్ని కొట్టుకుంటూ ఉంటారు అంతే, పడి నెత్తురు వచ్చేట్టు. అది పాశ్చాత్యం, అది పైశాచికంగా ఉంటుంది, మనది ముద్దుగా ఉంటుంది సాంస్కృతిక. అలాగే తద్బలా బలవద్యుద్ధం సమేత సర్వయోషిత ఊచు పరస్పరం రాజన్ సానుకంపావరూఢశః. అయితే ఈ విధంగా బాలురైనటువంటి బలరామకృష్ణులిద్దరూ కూడా మల్ల యుద్ధ నైపుణ్యంలో ఆరితేరినటువంటి చాణూరముష్టికులతో యుద్ధం చేస్తూ ఉంటే, ఆ ప్రదర్శన చూడటానికి వచ్చినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి మధురానగర స్త్రీలు, అక్కడ గ్రామీణ యువతులు, వాళ్ళందరూ కూడా వరూధశః, వరూధశ అనే పదం ఉంది అక్కడ. అంటే గుంపుగా, గుమిగూడి, సమూహంగా చేరి అని అర్థం. అక్కడ సమూహంగా చేరి సర్వయోషిత, సమస్తమైనటువంటి స్త్రీలందరూ కూడా తద్బలాబల యుద్ధం, బలాబలం, బల అబల విడతీస్తే బలవంతులైనటువంటి వాళ్ళు బలం లేనటువంటి పిల్లలతో యుద్ధం చేస్తున్నారే అని ఆశ్చర్యపోయి పరస్పరం ఊచుహు రాజన్, ఓ పరీక్షిత్ మహారాజా, వాళ్ళందరూ పరస్పరం ఈ విధంగా చర్చించుకుంటున్నారయ్యా స్త్రీలందరూ కూడా అని చెప్పి, ఇది అధర్మము అని చెప్పి మొట్టమొదట ఎవరయ్యా అంటే వక్కాణించింది స్త్రీలు చెప్పారు. ఎక్కడ అధర్మం జరుగుతుంటే అక్కడ ముందుగా స్పందించేది ఎవరయ్యా అంటే కన్నతల్లి. స్త్రీ మూర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందు స్పందిస్తారు, ఇది అధర్మము అని చెప్పి స్పందించారు అక్కడ. ఎవరయ్యా అంటే సర్వయోషిత. చూడటానికి వచ్చినటువంటి ఈ ద్వంద్వ యుద్ధాన్ని ఏదో ప్రదర్శనగా ఉంటుందనుకుంటే వాళ్ళెక్కడ వీళ్ళెక్కడ, బలరామకృష్ణుని వాళ్ళు ఇంతవరకు చూడలే, మొదటిసారి చూస్తున్నారు చాలా మంది. చూసినటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, వీళ్ళెక్కడ, ఇంకా ఇంత చిన్న పిల్లలు, వాళ్ళేమన్నా ఇంత దున్నపోతుల్లాగా ఉన్నారు, వాళ్ళతో యుద్ధం ఏమిటి, పరస్పరం ఊచు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో వర్ణిస్తున్నారు. మహానయం బతా ధర్మ ఏషాం రాజసభాసదా ఏ బలా బలవద్యుద్ధం రాజ్ఞోన్విచ్చంతి పశ్యతః, రాజ్ఞోన్విచ్చంతి పశ్యతః. మహానయం బత అధర్మ, ఈ పదాన్ని విడతీస్తే అధర్మ ఏషాం అధర్మ, ఇది అధర్మం కదా, అయ్యో అయ్యో. బత అనే పదానికి అయ్యో అని అర్థం. అయ్యో ఇదేం అధర్మము, ఇది ఎక్కడ అధర్మం రా బాబు. ఈ ధర్మం అంతా కూడా రాజసభాసదా, రాజసభలో ఉన్నటువంటి సభికులందరూ కూడా దీన్ని ఆమోదిస్తున్నారా ఏమిటి కొంపతీసి. ఈ పిల్లలు ఇట్లా యుద్ధం చేస్తున్నారు వాళ్ళతో, ఆ దున్నపోతున్నామో ఈ పిల్లల్ని పడి కొట్టేస్తారేమో, ఏం చేస్తారో ఏమో అని చెప్పి వీళ్ళ కంగారు, స్త్రీల యొక్క కంగారు. ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఇలా ఏం చేస్తున్నారు, ఇటువంటి అధర్మమైనటువంటి యుద్ధాన్ని బలవంతులైనటువంటి వాళ్ళు సమానమైనటువంటి బలం కలిగిన వాళ్ళతో పోరాడాలి కానీ బలం లేనటువంటి ఇంత చిన్న పిల్లలతో యుద్ధం చేయడం అనేది అధర్మం కదా. అట్లాంటిది మహారాజుతో పాటు రాజసభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
దీన్ని అలాగే చూస్తున్నారు, నివారించకుండా పశ్యత. ఇది అధర్మం అని వాదించకుండా పైగా చూస్తున్నారే, అలాగే చూస్తున్నారే, అయ్యో అయ్యో ఇదేమిటి అన్యాయం, ఇంత అన్యాయం ఏమిటి అని చెప్పి సభలో వాళ్ళందరూ అనుకుంటున్నారు. అలా గుడ్లప్పగించి చూస్తున్నారే తప్ప పశ్యత రాజ్ఞో అన్విచ్చంతి పశ్యత. మహారాజు అయినటువంటి వాడు ధర్మం తెలిసి ఉండాలి, అది మన కంసుడికి ఎట్లాగూ లేదు, ఆ ధర్మం వాడికి తెలియదు. పోనీ తెలిసినటువంటి వాళ్ళు సభాసదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నా చెప్పాలి కదా, అది చెప్పట్లేదు. వాళ్ళు గుడ్లప్పగించి చూస్తున్నారు, అలాగే కళ్ళప్పగించి చూస్తున్నారు తప్ప ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళెవ్వరు కూడా దీన్ని నివారించడం లేదు, పైగా ఆమోదిస్తున్నారు, ఆనందిస్తున్నారు పైగా. ఇది తప్పు కదా అని చెప్పి మొట్టమొదటి స్త్రీలందరూ అనుకుంటున్నారు. వాళ్ళెక్కడ, వీళ్ళెక్కడ, అదున్నపోతుల్లాగా పర్వతాకారంతో ఉన్నటువంటి చాణూరు ముష్టికులు ఎక్కడ, ఇంకా పసిబాలుగా ఉన్నటువంటి వీళ్ళెక్కడ అని అనుకుంటున్నారు మరికొంతమంది. వజ్రసార సర్వాంగౌ మల్లౌ శైలేంద్ర సన్నిభౌ క్వచాతి సుకుమారాంగౌ కిశోరౌ నాప్త యవ్వనౌ. క్వా అంటే ఎక్కడ అని అర్థం, ఎక్కడ. వజ్రసార సర్వాంగౌ, సర్వా ప్లస్ అంగౌ, సమస్తమైనటువంటి అంగములు కూడా ఎలా ఉన్నాయి ఆ మల్లయోధులైనటువంటి చాణూర ముష్టికులకి? మల్లౌ సర్వాంగౌ, వాళ్ళిద్దరికీ వజ్రసార, వజ్రాయుధం, వజ్రం ఎంత కఠినంగా గట్టిగా ఉంటుందో ఆ వజ్రాయుధం దెబ్బలు ఎలా ఉంటాయో అట్లాంటి వజ్రం వంటి కఠినమైనటువంటి శైలేంద్ర సన్నిభం. శైలము అంటే పర్వతము, శైలేంద్రము అంటే హిమవత్ పర్వతం. అలా పర్వతాల రాజు అయినటువంటి శ్రేష్టమైనటువంటి పర్వతాలతో సమానమైనటువంటి మహాపర్వతాల్లాగా ఉన్నటువంటి ఈ మల్ల యోధులు ఎక్కడ, వీళ్ళెక్కడ, ఈ పిల్లలు ఎక్కడ? వీళ్ళెట్లా ఉన్నారయ్యా అంటే క్వచ అతి సుకుమార, క్వచ అతి సుకుమార అంగౌ, అంగములు అంటే శరీర భాగం, అత్యంత సుకుమారమైనటువంటి అంగములు కలిగినటువంటి ఈ పిల్లలు ఎక్కడ? మన పిల్లలు చూడండి, ఏదైనా 4 ఆటలు ఆడినా ఏదో చిన్న దెబ్బలు తగిలించుకుంటూ వస్తుంటారు, అంత సుకుమారమైనటువంటి లేత వయసు. ఇంకా 8 సంవత్సరాలు 10 సంవత్సరాల ప్రాయం కూడా లేవు పిల్లలకి. క్వచ అతి సుకుమారాంగౌ కిశోరౌ, కిశోరులు వాడు. ఇంకా నాప్త యవ్వనౌ, యవ్వనం న ఆప్త, విడదీస్తే ఆప్తము అంటే పొందటము, నా ఆప్త ఇంకా యవ్వన దశకు కూడా రానటువంటి వాళ్ళు, యవ్వనం కూడా పొందనటువంటి కిశోరౌ, బాలకిశోరౌ. అటు బాల్యావస్థ, అటు కిశోరావస్థ, దాని తర్వాత యవ్వనావస్థ, యవ్వనంలోకి రాకుండా ఉన్నటువంటి వయసు. ఇంకా చెప్పాలంటే రామలక్ష్మణులిద్దరూ విశ్వామిత్రుడి యొక్క యాగ సంరక్షణానికి వెళ్ళటానికి ఏ వయసు అయితే ఉందో అంత వయసు కూడా లేనటువంటి పిల్లలు వీళ్ళిద్దరు. అట్లాంటి సమయంలో దాదాపు 13-14 సంవత్సరాల వయసులో రామలక్ష్మణులిద్దరూ విశ్వామిత్రుడి యాగ సంరక్షణకి వెళ్తే అక్కడ వాళ్ళతో ఆ విశ్వామిత్రుడి యాగ సంరక్షణలో రాక్షసుల్ని విధ్వంసం చేసేటువంటి యాగాన్ని విధ్వంసం చేసినటువంటి ఆ రాక్షసుల్ని దునుమాడినటువంటి వాళ్ళైతే అంతకంటే చిన్న ప్రాయంతో, అంతకంటే చిన్న వయసులో ఈ బలరామకృష్ణులు ఇద్దరు కూడా చాణూర ముష్టికులు పంతం పడుతున్నారు, వాళ్ళ భర్తం పడుతున్నారు. అందువల్ల కిశోర అనేటువంటి పదం అది 10-12 సంవత్సరాల వయసులో ఉండేటువంటి బాలురు వాళ్ళు. ధర్మ వ్యతిక్రమో యస్య, ఇది అధర్మం కదా, ఇది ధర్మానికి హాని కలుగుతున్నది కదా ఇక్కడ. అట్లాంటిది ఎవరు పట్టించుకోవట్లేదు. ఏమి చేస్తున్నారు ఈ మహాపురుషులందరూ కూడా సభలో వాళ్ళు? ధర్మ వ్యతిక్రమో యస్య సమాజస్య ధ్రువం భవేత్, యత్రాధర్మ సముత్తిష్ఠే నస్థేయం తత్ర కర్హిచిత్. అద్భుతమైనటువంటి పదాలు వాడారు ఇక్కడ, అద్భుతమైనటువంటి పదాలు. యత్ర అధర్మ, ఎక్కడైతే అధర్మం ఉంటుందో, సముత్తిష్ఠే న స్థేయం తత్ర కర్హిచిత్, ఆ అధర్మం జరిగేటువంటి ప్రదేశంలో ఎప్పుడూ ఎవరు కూడా ఉండటం శ్రేయస్కరం కాదు. తత్ర నస్థేయం, నస్థేయం అక్కడ ఉండకూడదు, ఇక్కడ అధర్మం జరుగుతుంది, మనం ఉండకూడదు, మనం వెళ్ళిపోదాం పదండి అంటూ లేచి బయలుదేరబోతున్నారు స్త్రీలందరూ కూడా గుంపులు గుంపులుగా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ధర్మ వ్యతిక్రమం జరుగుతుంది, ధర్మానికి హాని జరుగుతుంది. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ధర్మ వ్యతికర జరుగుతుంది, ధర్మానికి హాని జరుగుతుంది. కాబట్టి ధర్మ వ్యతిక్రమో యస్య సమాజస్య ధ్రువం భవేత్,
ఈ ధర్మ వ్యతికరం అనేటువంటి దాని యొక్క పాపం దేనికి కలుగుతుందంటే సమాజానికి కలుగుతుంది. చూస్తూ ఉన్నటువంటి సభ్య సమాజం ఏదైతే ఉంటుందో, సభలో ఉన్నటువంటి సభికులు, సమాజము, రాజుకి, ఇవంతా ఈ పాపం అంతా వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఇక్కడే ఉండి చూస్తూ ఉన్నామంటే ఆ పాపం మనకి వస్తుంది. మహాభారతంలో ద్రౌపది చెప్తుంది. ద్రౌపది వస్త్రాపహరణ సన్నివేశంలో భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి పెద్దవాళ్ళందరూ అట్లా ఉండి ఈ అధర్మాన్ని నిర్మూలించకుండా అలా చూస్తూ ఉండేటప్పటికీ ద్రౌపది అంటుందో మాట. దాంట్లో విదురుడు చెప్తాడు, ఇది సభైన పెద్దలు ఉన్నటువంటి సభ. ఎటువంటి పెద్దలు ఉండాలంటే ధర్మం తెలిసినటువంటి పెద్దలు ఉంటేనే అది సభ. ఆ ధర్మం కూడా ఎట్లా ఉండాలంటే సత్యంతో కూడుకున్నటువంటిది అయి ఉండాలి. ఆ సత్యం కూడా ఎలా ఉండాలంటే ఎటువంటి విధమైనటువంటి ఆ దాన్ని ఏమంటారు, వక్ర మార్గము లేనటువంటి సత్యం అయి ఉండాలి. అంటే మోసము కపటము లేనటువంటి సత్య మార్గంతో కూడుకున్న ధర్మము, ఆ ధర్మం తెలిసిన పుణ్యాత్ములైన పెద్దలు, ఆ పెద్దలు ఉన్నటువంటి సభ, అది సభ అంటే. ధర్మాత్ములు ఉట్టిన వయసుతో మీరినటువంటి వాళ్ళు ఉంటే సభ కాదు. ఆ వయసు పెరిగినటువంటి వాళ్ళు ధర్మం చెప్పగలిగి ఉండాలి, ధర్మం తెలిసి ఉండాలి, అది సత్యవంతమై ఉండాలి అని ద్రౌపది అంటే అక్కడ విదురుడు కూడా ఒక మాట చెప్తాడు ధృతరాష్ట్రుడికి. అయ్యా, ఇట్లా ఘోరం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, ఆపకపోతే ఆ పాపం నీకొస్తుందిరా బాబాయ్, నీకొస్తుంది సుఖం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి సభలలో ఉన్నప్పుడు ఏదైనా ఒక పాపం, అధర్మం జరిగింది అంటే ఆ అధర్మానికి సంబంధించినటువంటి పాపంలో 50% కేవలం ధర్మరాజుకి, సభలో ఉన్నటువంటి సభాపతికి వెళ్తుంది. సభాపతి అంటే అక్కడ ధృతరాష్ట్రుడు. కాబట్టి ఈ పాపం అంతా మహారాజుకి 50% వర్తిస్తుంది. ఒక పాలు అంటే ఒక పాదం, 1/4 మాత్రము సభలో ఉన్నటువంటి వాళ్ళకి, చూస్తూ కూర్చున్నటువంటి వాళ్ళకి వస్తుంది. ఒక పావు వంతు పాపం. మిగతా పావు వంతు దీన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళకి వస్తుంది. ఈ పాపాన్ని ప్రోత్సహించారు ఎవరైతే ఉన్నారో, కర్ణుడు, దుశ్శాసనుడు మొదలైనటువంటి వాళ్ళు, పాపం చేసిన వాళ్ళు, పాపాన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళకి ఒక పావు వంతు వస్తుంది. సభలో ఉన్న వాళ్ళకి వస్తుంది, సభాపతికి ఇంకా ఎక్కువ వస్తుంది. ఇదంతా విదురుడు చెప్తాడు ధృతరాష్ట్రుడికి. కాబట్టి ఇది తప్పురా నాయన. ఇక్కడ అట్లాంటి ధర్మాన్ని స్త్రీలు పలుకుతున్నారండి. రాజైనటువంటి కంసుడు చూస్తూ కూర్చున్నాడు. ఎందుకంటే వాడికి పోయే కాలం దాపురిచ్చింది, ఇంకా వాడికి ఏ పాపాల పుణ్యాలు అక్కర్లేదు. కాబట్టి స్త్రీలు ఇక్కడ ధర్మ వ్యతిక్రమో యస్య సమాజస్య ధ్రువం భవేత్ యత్ర అధర్మ సముత్తిష్టేత్ నస్థేయం. ఎక్కడైతే అధర్మం అనేటువంటిది అలా తన విజృంభణ ప్రవర్తిస్తూ ఉంటుందో అక్కడ మనం ఉండకూడదు. నస్థేయం, అక్కడ ఒక క్షణం కూడా ఉండటం మంచిది కాదు. కాబట్టి మనం వెళ్ళిపోదాం పదండి అంటూ, ఇది ముమ్మాటికి నిజము, ఇది అధర్మమే, ఇక్కడ ఉపేక్ష వహించకూడదు అని చెప్పి అనుకుని బయలుదేరుతూ ఉంటే, న సభాం ప్రవిశేత్ ప్రాజ్ఞః సభ్యదోషాననుస్మరన్ అబ్రువన్ విబ్రువన్ అగ్నో నరః కిల్బిషమశ్నుతే. ఇక్కడ పండితుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఏ సభలోకి వస్తున్నాము అనేది ముందు తెలుసుకుని రావాలి. ఆ సభ ఎట్లాంటిది, ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళు ధర్మంగా ఉన్నారా లేదా, ఉండరా అనేటువంటిది తెలుసుకుని పండితుడైనటువంటి వాడు ధర్మంగా ఉన్న సభలోకే ప్రవేశించాలి. అధర్మాత్మలు కూడినటువంటి సభలోకి వెళ్ళకూడదు. న సభాం ప్రవిశేత్ ప్రాజ్ఞః అన్నారు. ప్రాజ్ఞ అంటే పండితుడు. పండితుడైనటువంటి వాడు ఆ సభలో ప్రవేశించకూడదు. నా ప్రవేశం సభ. ఎట్లాంటి సభ అది? సభ్యదోషాన్ అనుస్మరన్, సభలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క దోషాలని అనుస్మరన్ తెలుసుకున్నటువంటి వాడై, ఈ సభలో ఉన్న వాళ్ళు దోషాలు చేస్తారు అనుకున్నటువంటి వాడు, అంటే వీళ్ళు దోషవంతులైనటువంటి వాళ్ళు అని తెలుసుకోవటము. అబ్రువన్ ధర్మం అబ్రువన్ అనేటువంటి పదం అంటే, బ్రువతి అంటే పలుకుట అని అంటారు. అబ్రువన్ అంటే పలకనటువంటి వాళ్ళు, చెప్పనటువంటి వాళ్ళు, ఏం చెప్పనివాళ్ళు, ధర్మం చెప్పనటువంటి వాళ్ళు. ధర్మం తెలిసి కూడా ధర్మం చెప్పకుండా ఎవరైతే సభలో అలా మౌనంగా ఉపేక్ష వహిస్తారో అట్లాంటి వాడు పాపం పొందుతాడు. అలాగే విబ్రువన్ అనే పదానికి ధర్మానికి వ్యతిరేకంగా పలికినటువంటి వాడు, అంటే అధర్మం పలికిన వాడు, కర్ణుడు లాంటి వాడు మొదలైనటువంటి. అబ్రువన్ అంటే అసలు ధర్మం పలకని వాడు, భీష్ముడు మొదలైనటువంటి వాడు, ధర్మం తెలిసి కూడా ధర్మం పలకకుండా కూర్చున్నవాడు. విబ్రువన్ అంటే అధర్మంగా పలికినటువంటి వాళ్ళు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అగ్నః మూర్ఖులైనటువంటి అట్లాంటి మూర్ఖులు
అటువంటి మూర్ఖులైనటువంటి నరులు ఎవరైతే ఉంటారో సభలో వాళ్ళు కిల్బిషమస్నుతే. కిల్బిషం అంటే కష్టాలు పొందుతారు, పాపాలు పొందుతారు. అట్లాంటి సభలో ఉన్నటువంటి వాళ్ళు పాపాలు పొందుతారు. కాబట్టి బుద్ధి ఉన్నటువంటి వాడెవడు కూడా ఇలాంటి పాపాత్ముల యొక్క సభలోకి రానే రాకూడదు. పండితుడైనటువంటి వాడు కాదు. ఒకవేళ వచ్చాడా, ఆ సభలో అన్యాయం జరుగుతుంటే చెప్పాలి. చెప్పకపోతే వాడికి పాపం వస్తుంది. అధర్మం చెప్పినా పాపం వస్తుంది, ధర్మం చెప్పకపోయినా పాపం వస్తుంది. కాబట్టి ధర్మం తెలిస్తే చెప్పాలి. వల్గతశత్రుమభిత కృష్ణస్య వదనాంబుజం వీక్ష్యతాం శ్రమవార్యుక్తం పద్మకోశమివాంబుభిః. అబ్బబ్బబ్బా. అయినా ఇంకొక స్త్రీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఇంకొంతమంది అనుకుంటారు, కొంతమంది ఏమన్నా ధర్మాధర్మ విచారణ చేస్తుంటే, ఇంకొంతమంది ఇంత యుద్ధం జరుగుతుంటే కృష్ణ పరమాత్ముడి యొక్క సోయగాలు చూసి మురిసిపోతున్నారు ఇంకొంతమంది. బబ్బబ్బా. ఈ విధంగా ఉంటున్నా కూడా, ఇంత శ్రమ పడుతున్నా కూడా ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క ముఖార విందని చూడండి అమ్మ, ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ఉందో, ఎంత సుందరంగా ఉందో. మొన్న చెప్పుకున్నాం ఇది. సరోవరంలోంచి అలా ఉద్భవించినటువంటి ఆ పంకజం, ఆ పద్మము, ఆ పద్మం పైన ఉన్నటువంటి నీటి బిందువులు అవి ఎలా ఉన్నాయంటే అద్భుతంగా వర్ణించారు అక్కడ. ఈ అందం చూసి ఈ మధురానగర స్త్రీలందరూ కూడా, అబ్బా, ఇంతకాలం ఇట్లాంటి అందమంతా ఆ బృందావనంలోనే ఉండిపోయింది, ఇక్కడికి రాలేదు. వాళ్ళు అదృష్టవంతులంటే, గోపికలంటే అదృష్టవంతులంటే ఆ బృందావనంలో గోపికలదే. మందే ఉంది పాపపు జన్మ. ఆ బ్రహ్మ మనల్ని కూడా అక్కడ పుట్టించుంటే బాగుండేది. పాపపు బ్రహ్మ గోపికల పల్లెలలోన సృజింపరాదే అంటూ మొదలు పెట్టారు. ఏం పాపాత్ముడమ్మా ఆ బ్రహ్మదేవుడు, ఎంత పాపాత్ముడో. ఎందుకంటే గోపికల పల్లెలలోన సృజింపరాదే. ఆ గోపికలు పుట్టినటువంటి ఆ పల్లెల్లోనే మమ్మల్ని కూడా సృజించవచ్చు కదా, సృష్టించవచ్చు కదా. మమ్మల్ని కూడా అక్కడే పుట్టించుంటే ఎంత బాగుండేది. మున్ని పురి లోపలన్ మనలనేల సృజించే. మనల్ని ఏమన్నా ఈ పురిలో, ఈ పట్టణంలో, ఈ మధురాపురిలో పడేశాడు తీసుకొచ్చి. ఆ పరమాత్ముడు ఉన్న చోటే మనల్ని కూడా పుట్టించుంటే బాగుండేది కదా అంటూ ఎంత చక్కగా అనుకుంటారు. పైగా ఇక్కడ ఈ శ్రమ జలం, ఈ స్వేద జలం, స్వామికి అంత కష్టంలోనూ పడినటువంటి ఆ చెమట బిందువులు ముచ్చెమటలు పడుతూ ఉంటే ఎలా ఉంది అంటే, శ్రమజల కణసిక్తంబై, శ్రమజల కణసిక్తంబై కమలదలేక్షణుని వదన కమలము మెరసెన్ హిమజల కణసిక్తంబై కమనీయం బగుచునున్న కమలము భంగిన్ అన్నారు. ఆ శ్రమజలం ఆ హిమజలం లాగా ఉంది. శ్రమజలం కాదది, హిమజలం. అంటే పైన ఉన్నటువంటి ఆ చెమట బిందువులు ఎట్లాంటిదంటే మంచు బిందువుల్లా ఉన్నాయి. దేని మీద మంచు బిందువులా అంటే అలా పద్మం మీద ఆ శరత్కాలంలో వచ్చినటువంటి చక్కటి మంచు బిందువుల్లాగా ఉన్నాయి. శ్రమజల కణసిక్తంబై కమలదలేక్షణుని వదన కమలము మెరిసెను. ఆ కమలదలేక్షణుడి యొక్క వదన కమలం అంటే ముఖ పద్మము అలా వికసించింది. ఎలా ఉంది అంటే హిమజల కణసిక్తంబై, మంచు బిందువులతో కూడుకున్నటువంటి పద్మం వలె ఉంది. కమనీయం బగుచునున్న కమలము భంగి, కనువిందు చేస్తున్నటువంటి కమల్లా ఉందయ్యా, అంత అద్భుతంగా ఉందని చెప్పి ఇంకొక స్త్రీ వర్ణించుకుంటుంది అక్కడ. అదే ఇక్కడ వర్ణిస్తున్నారు. వల్గతశత్రుమభిత కృష్ణస్య వదనాంబుజం. కృష్ణ పరమాత్ముడి యొక్క వదనాంబుజం ఎంత బాగుంది. వీక్షతాం, చూడండి అటు పక్కన చూడండి, నువ్వు చూడు అంటూ పక్కన వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళందరూ. వీక్షతాం శ్రమవార్యుక్తం, శ్రమవారి ఉక్తం. ఇక్కడ వారి అంటే నీరు, శ్రమవారి అంటే ఇంత కష్టపడుతున్నటువంటి ఆ స్వామి వారి యొక్క స్వేద బిందువులు చూడండి. ఆ బిందువుల మధ్యలో ఆ ముఖపద్మాన్ని చూడండి ఎట్లా ఉంది. పద్మకోశమివాంబుభిః, అంబుభిః, నీటి నుంచి పైకి ఉద్భవించినటువంటి పద్మంలాగా ఉంది ఆ ముఖపద్మం. ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉన్నాడు నిండు చంద్రుడిలాగా అంటూ వర్ణించుకుంటూ వెళ్తున్నారు. ఇంకా మరికొన్ని శ్లోకాలు ఉన్నాయి, అవి రేపు వర్ణించుకుందాం. అంతవరకు ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.